నమస్కారం. రైట్, అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీయో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఒక రకమైనటువంటి వర్షన్లు వినిపిస్తున్నాయి. బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు నియమిస్తారు, మా పార్టీలు అయితే మేము అన్ని కొనసాగుతున్నాం. కానీ ఎట్టకేళ్ళకి ఒక ముగింపు పడినట్లే, దాదాపుగా నామినేషన్లు రామచంద్రరావు చేశారు. సో ఏకగ్రీవం అవ్వబోతుంది. సో ఏమంటారు, అసలు అనూహ్యంగా ఈటెల రాజేందర్కి ఇచ్చే అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి, బీసీలకి ఎవరికి కాకుండా ఒక బ్రాహ్మణ సమాజానికి చెందినటువంటి వ్యక్తికి ఇచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి. సో ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా బీజేపీ పార్టీ అందరికీ కష్టపడిన వారికే మా పార్టీలో ఏదైనా జరగవచ్చు అని చెప్తున్నారు. మీరేమంటారు? యాక్చువల్లీ అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయము. రైట్, దానికి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళకి ఇష్టం, వాళ్ళకు స్వేచ్ఛ ఉంది, అది క్వశ్చన్ చేయడానికి లేదు. కానీ సరే అడుగుతున్నారు కాబట్టి రామచంద్రరావు గారితో నాకు వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఓకే, మేమిద్దరం కలిసి ఏబీపీలో పనిచేస్తాము. నేను కామెంట్ చేయడం కరెక్ట్ కావాలి అంటే అప్పుడు కరెక్ట్ కాదు కాబట్టి నేను ఎప్పుడు చెప్తలేగానే అలా కాన్ఫిడెంట్ ఈటెల రాజేందర్కి ఏం రాదు, రామచంద్రరావు గారితో ముందు తెలుసు. ఎందుకంటే రామచంద్ర యొక్క కమిట్మెంట్, రామచంద్ర 30-35 ఇయర్స్ నుంచి ఆర్ఎస్ఎస్ ఏబీపీలో పనిచేస్తారు కాబట్టి కన్సల్టేషన్ ఇచ్చినప్పుడు రామచంద్రని కన్సల్ట్ చేయడంలో అక్కడ పోయి మళ్ళా మంచిగా కులాల గురించి మాట్లాడడం అంటే బాగుంటది. ఎందుకంటే రామచంద్ర పనిచేసిన తీరు కూడా అట్లే ఉంటది సాధారణంగా. కాబట్టి రామచందర్ కు బ్రాహ్మణుడా వైశ్యుడా అనే దానికంటే రామచందర్ ఈజ్ ఏ కమిటెడ్ వర్కర్ ఆఫ్ ది పార్టీ, బీజేపీ కమిటెడ్ వర్కర్ ఆఫ్ పార్టీ. అండ్ సైద్ధాంతికంగా అతని ఆయన ప్రారంభం నుంచి కూడా ఆర్ఎస్ఎస్ భావజాలంతో అంటే ఏ రకంగా వ్యక్తిగత అభిప్రాయాన్ని లేకపోతే ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తున్నారు. కానీ రాజా సింగ్ లాంటి వారు వ్యతిరేకిస్తూ బయటికి వెళ్ళిపోయారు. నేనేమంటున్నానంటే రాజా సింగ్ కంటే కమిటెడ్ రామచంద్రరావు. దాంట్లో పార్టీ మాత్రాన్ని వేరు మాట్లాడాలి అక్కర్లేదు. మా పార్టీలో కూడా సడన్గా వచ్చిన వాళ్ళకి ఇచ్చినారు కదా, అట్లా అన్ని పార్టీలలో కూడా విమర్శలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే బీజేపీని అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వాళ్ళ బేస్ కార్యకర్త అంటే గ్రాస్ రూట్ కార్యకర్తకి ఇచ్చిండ్రు, తప్పేంటి? మొన్న మా లక్ష్మణ్కి ఇచ్చిండ్రు. మా లక్ష్మణ్ కు గ్రాస్ రూట్ కార్యకర్త అని ఆయనకు ఇచ్చిన అందరు అప్రిషియేట్ చేసినారు. ఇప్పుడు గ్రాస్ రూట్ కార్యకర్త బీసీ నినాదం వినిపిస్తుంది. ఇటువైపు బీసీలకి 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశము, బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం నడుస్తున్నటువంటి అంశంలో బీజేపీ ఇవ్వటం అనేది కొంతవరకు ఒక అంశం, ఊహించిన అంశంగా అనూహ్యంగా అందరి వాడికి ఇచ్చారా లేకపోతే అనుకూలంగా ఊహించలే కానీ నేనైతే ఊహించిన. ఓకే, ఇంటాలు ఊహించలేదు కానీ నేనైతే ఊహించిన. రామచంద్ర ఇందాక మేము దారిలో వస్తుంటే ఆవిడ మాట్లాడుతుంది రామచంద్ర నాకు వస్తుందని ఎప్పుడో చెప్పింది కదా మీరు అని. 2 నెలల నుంచే నడుస్తుంది అన్న వారు వెంకట స్వామి. 2 నెలల నుంచే అన్న 2 నెలల నుంచే రామచంద్ర గారి పేరు కూడా ప్రయోజనాలు తీసుకున్నారు. మీరు అన్నట్టు అదే చెప్తున్నాం ఇందాక. నేను మాకు ఒక 2 నెలల నుంచే మాకు ఆల్రెడీ ఆర్టికల్స్ వస్తున్నాయి. మాకు పార్టీ అంతర్గతం కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇంకో విషయం, రామచంద్ర లాస్ట్ టైం కూడా పోటీలో ఉన్నాడు, డెఫినెట్ ఉన్నాడు. కలుసుకున్నాము. మనకు నేను చాలా తక్కువ సంఖ్య ఉన్న కులస్తుని కాబట్టి నన్ను కన్సల్ట్ చేయకపోవచ్చు అని రామచంద్ర అన్నప్పుడు నేను చెప్పిన. అది ఢిల్లీలో నడిచేది బ్రాహ్మణ పార్టీ నడుస్తుంది అన్నా, నీకేం ఇబ్బంది లేదని చెప్పిన నేను అంటున్నా. కాబట్టి రామచందర్ ఇస్ ఏ గ్రాస్ రూట్ వర్కర్, ఇట్ ఈస్ ఏ రీజనబిలిటీ, దాంట్లో ఏం లేదు. ఈ విషయంలో మాత్రం బీఆర్ఎస్ ఒక విషయం అంటే రాజా సింగ్ విషయంలో అన్యాయం జరిగిందని ఒక బీసీ బిడ్డగా రాజా సింగ్ సపోర్ట్ చేస్తాను. ఎట్లా అంటే ఆయనకు అన్యాయం ఎక్కడ జరిగిందంటే 3 సార్లు ఎమ్మెల్యే ఉండి కూడా 3 సార్లు ఎమ్మెల్యే ఇప్పుడు మంచి అంటే చాలా చాలా అంశాలు చెప్తా ఉంటారు బీజేపీ వాళ్ళు. 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని అక్కడ పెట్టుకొని నేను ఏకమున్న జంపు జిల్లా అయినటువంటి మహేశ్వర్ రెడ్డి వస్తే రెడ్డి సామాజిక వర్గానికి ప్రిఫర్ చేసినారు. ఇక వాళ్ళకి ఆ నైతిక హక్కు లేదు, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదు వాస్తవంగా చెప్పాలని. అది రాజా సింగ్ సరే ఆయన బయట పోతాడా ఉంటాడా ఎక్కడ ఉంటాడు ఆయన బుజ్జగిస్తాడా పిలుస్తాడా వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయం. కానీ రాజా సింగ్ కు అన్యాయం చేసింది బీజేపీ అనేది కూడా చాలా స్పష్టం.
రాజాసింగ్ న్యాయం కూడా చేసింది బీజేపీ అన్న, చాలా సార్లు సపోర్ట్ చేసింది, టికెట్ ఇచ్చింది, పార్టీ దగ్గర నుండి గెలిపించింది కదా. అన్యాయం చేసినట్టంటే మీరు అన్నట్టు కొంచెం వ్యక్తిగతంగా కొంచెం భావాలు అటు ఇటు ఉండొచ్చు, కానీ సింబల్ అయితే బీజేపీదే కదా, సింబల్ అయితే బీజేపీదే కదా. మీరు అన్నట్టు వారికి బీజేపీకి ఆయన అసలు ఆయన బీజేపీకి సపోర్ట్, కానీ ఆయన సర్వీసెస్ అంతా ఉపయోగించుకొని ఒక బీసీ బిడ్డకు నువ్వు చెప్పినావు కదా, బీసీ సీఎం గా చేస్తానన్నావు కదా, 2023 బీసీ సీఎం చేస్తామన్నారు. కనీసం సిఎల్పీ లీడర్ చేయని వాళ్ళు మీరు బీసీల గురించి మాట్లాడితే ఎట్లా ఎట్లా నైతికత అయితే చెప్పండి అన్న. బీసీల గురించి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి చేస్తున్నాను, ఇప్పటికి కూడా పార్టీ కట్టుబడి ఉందండి, ఇప్పటికి కూడా కట్టుబడి ఉంది, అలా ఏ డౌట్ లేదు. నేను కూడా 35 ఏళ్ళు RSS లో పనిచేసిన, అక్కడ ఏం డిస్క్రిమినేషన్ వస్తుందో నాకు తెలుసు. రామచంద్ర అన్న నేను సపోర్ట్ చేస్తుంది, ఆయన కమిట్మెంట్ వేస్తా. కానీ ఓవరాల్ ఏంటంటే బీసీలకు, ఎస్సీలకు వాళ్ళను తక్కువనే చూస్తారు బీజేపీలో, దాంట్లో డౌట్ ఏం లేదు. బీజేపీలో 40% వాళ్ళు మీరు అన్న విషయం వాస్తవం. అయితే ఒక చిన్న విషయం, ఇందాక రామ్మోహన్ ఒక విషయం చెప్తున్నా అన్న, ఒక్క నిమిషం. రామ్మోహన్ ఒక బీఆర్ఎస్ లకు మాత్రం ఈ అధ్యక్ష పదవి గోల లేదన్న వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఏమనుకోవాలని వాళ్ళ ఫామ్ హౌస్ లో జరిగిపోతుంది కాబట్టి వాళ్ళకి ఈ బాధ లేదు. ఈ విషయంలో వాళ్ళు కూడా ఇప్పుడు నిన్న ఒక్క నిమిషం మాట్లాడింది, ఒక్క నిమిషం. నిన్న కొండా మురళి విషయానికి సంబంధించి ఒక చర్చలో మన ఆర్య ఉన్నాడు కదా, విజయ్ ఆర్య, అవును, ఆయనే కంప్లీట్ గా కొండా మురళి లైన్ తీసుకొని కేసీఆర్, కవితమ్మ, కేటీఆర్, బిఆర్ఎస్ పార్టీ మేము మొత్తం కూడా మేము బీసీల వైపు ఉన్నాం అని చెప్పిండు. అందులో కోటేశ్వరరావు గారు ఒక ఎమ్మెల్యేస్ట్ అడిగినాడు, ఏమనంటే మీ పార్టీలో కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినాక బీసీల గురించి మాట్లాడాలని చెప్పిండు. కరెంట్ అఫేర్ నడుస్తుంది. రామ్మోహన్ కమిటెడ్ కార్యకర్త కాదని అవును, బట్ ఇప్పుడు అక్కడ ఏమంటే నువ్వు అన్నట్టుగా బీసీల గురించి మాట్లాడడానికి ఎక్కడ ఉన్నదంటే అది కేవలం కాంగ్రెస్ ఉన్నది. నువ్వు ఎట్లయినా అదే చెప్తావు అన్న, నువ్వు ఎట్లయినా అదే చెప్తారు మీరు, కానీ ఏదైనా మీరు అదే చెప్తారు.